హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి అట్లనే పట్టణ ప్రాంతంలో ఉంటున్న పేదలు అంటే L2 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళకి సంబంధించి L1 కేటగిరీకి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ కొన్ని వాస్తవాలు అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ ఇవ్వండి, హైప్ అని ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే ప్రస్తుతం అయితే ప్రభుత్వం అయితే పట్టణ ప్రాంతంలో GHMC పరిధిలో 1,00,000 ఇండ్ల నిర్మాణం పైన ఎక్కువ ఫోకస్ పెట్టిందనమాట. దీనికి సంబంధించి 26 నియోజకవర్గంలో మరి 500-6,000 డబుల్ బెడ్రూమ్ అంటే మరి 10 అంతస్తులు అని చెప్పారు కదా, 10 అంతస్తులు టవర్ లాగా నిర్మించి వచ్చే సంవత్సరానికి కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించి అయితే త్వరలోనే స్టార్ట్ చేస్తారట, కంపల్సరీ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ లేకుంటే 2-3 నెలలు అటు ఇటుగా లేట్ అయినా కంపల్సరీ ఇస్తారు. ఎవరికి ఇస్తారంటే ప్రస్తుతానికి ప్రజాపాలనలో మనం అప్లికేషన్ పెట్టుకున్నాం, L2లో చాలామంది ఉన్నాం కదా, పెండింగ్ ఫర్ MPDO అప్రూవల్ అని చూపిస్తుంది. మనం ఎవరైతే ఉన్నామో పట్టణ ప్రాంతంలో అందరం కూడా వీళ్ళు అప్పుడే ఎంక్వైరీ చేసి చాలామందికి L2లో ఉన్న వాళ్ళకి అప్పుడే ఇల్లులు వస్తాయి అనమాట. వీళ్ళు నిర్మించిన తర్వాతనే ఇల్లులు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిర్మించబోయే టవర్స్ అప్పుడు నిర్మించిన తర్వాత చాలామందికి ఇల్లులు వస్తాయి. అయితే అందరికీ డౌట్స్, మొన్నటి వరకు మనకు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి అవి ఇస్తామని చెప్పారు కదా అని డౌట్ ఉంటుంది. మరి వాటిని 15,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, త్వరలోనే ఇస్తామని చెప్పారు మొన్నటి వరకు వార్తలు. అంటే వాటిని కూడా ఇస్తున్నారు. వాటికి ఎవరికి ఇస్తారు అంటే ప్రస్తుతం మొన్న చాంద్రాయణగుట్ట, మలక్పేట్, నాంపల్లి, గోషిమాల్ ఈ నియోజకవర్గంలో పెండింగ్లో ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వం అప్పుడే పెండింగ్లో ఉన్నాయో పెండింగ్లో ఉన్న పట్టాలు ఇస్తారు అనమాట. కాన్స్టిట్యున్సీ ప్రకారంగా అప్పుడే చాలామందికి ఇవ్వలేదు. లాస్ట్ 2023లో లిస్ట్ 3లో ఉన్న వాళ్ళు కొంచెం చాలామంది పెండింగ్లో ఉన్నాయి. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఇచ్చే వాళ్ళకి వాళ్ళు అవి ఇస్తున్నారు. ఇప్పుడు మిగతాయి కొంతమందికి చాలామందికి ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు. మిగతా డబుల్ బెడ్రూమ్లు కొన్ని హైడ్రా మూసీ రివర్ దగ్గర కొన్ని పేదల ఇల్లులు కూలగొట్టారు కదా, వాళ్ళకు కొన్ని ఇచ్చారు. ఆల్రెడీ మూసీ ప్రక్షాళన చేస్తామంటారు. చాలామంది ఇల్లులు పోయి ఉన్నాయి అనమాట పేదలవి. వాళ్ళకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో కేసీఆర్వి వాళ్ళకి ఇస్తారు అన్నట్టు, వాళ్ళకి ఇస్తారు ఇంపార్టెన్స్. తర్వాత ఏమైనా మిగిలితే ప్రస్తుతానికి L2లో ఉన్న వాళ్ళ L2 జాబితాలో ఉన్న వాళ్ళని కూడా కొంచెం మరి సర్వే చేసి కొంతమందికి అది కూడా లక్కీ డ్రా ద్వారా కొంతమందికి సెలెక్ట్ చేసి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. కానీ చాలా తక్కువ అవకాశం. ఎక్కువ అయితే మనం నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు వాటిపైన మనకి ఎక్కువ ఆశ పెట్టుకోవాలన్నట్టు. మరి ఇప్పుడు ఉన్న డబుల్ బెడ్రూమ్లో కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇంపార్టెన్స్ అయితే ఆల్రెడీ లిస్ట్లో ఉన్న వారికి, పెండింగ్లో ఉన్న వారికి ఇస్తున్నారు. హైడ్రా ద్వారా ఎవరైతే ఇల్లులు పోతున్నాయో వాళ్ళకి ఇస్తున్నారు. నెక్స్ట్ ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఇచ్చే అవకాశం ఉంది. కానీ మనం చేయాల్సింది నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. అట్లనే మనకు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో మనకు మంత్రులు చెప్పినట్టు, ఆన్లైన్లో చెప్పినట్టు, వార్తలు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో చాలా వేరే ఉందన్నట్టు. చాలా పైరవీలు నడుస్తూ ఉంటాయి. మన కాన్స్టిట్యున్సీలో మరి కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఇల్లులు ఎక్కువ ఇస్తున్నారు అన్నట్టు. ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్లు అయినా అట్లనే ఈ విధంగా జరుగుతుంది. మరి నెక్స్ట్ కట్టబోయే 10 అంతస్తులు కడుతురు కదా, 1,00,000 డబుల్ బెడ్రూమ్, వాటికి సంబంధించి గైడ్లైన్స్ కొన్ని రూల్స్ కూడా చెప్పారు అన్నట్టు. మరి దానికి సంబంధించి కంపల్సరీ తెలంగాణ వాసులయ్యే ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కంపల్సరీ. రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ పేర్లు ఎవరైతే ఉంటారో కుటుంబంలో, మన దేశంలో కానీ, ఇండియాలో కానీ, తెలంగాణలో కానీ ఎక్కడ కూడా ఒక జాగా కానీ, సొంత ఇల్లు కానీ ఇలాంటిది ఉండకూడదు, కంపల్సరీ ఉండకూడదు. ఉంటే వాళ్ళ అర్హులు కానట్టు. అట్లనే ఇన్కమ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్. మరి దీంట్లో ఫస్ట్ విడతలో ప్రాధాన్యత వితంతులకు, ఒంటరి మహిళలకు, అసలు SC ST మైనారిటీలకు అయితే తొలి ప్రాధాన్యత ఇస్తారట ఇప్పుడు కట్టిన తర్వాత. మరి ఇది రేషన్ కార్డు ఎవరికైతే లేదో ప్రస్తుతానికి చాలామందికి రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రస్తుతానికి నిరంతర ప్రక్రియ అనమాట. అప్లై చేసుకుంటే 48 అవర్స్లో వస్తుందని కూడా మన మంత్రి చెప్పారు కదా, మంత్రి గారు చెప్తున్నారు. మరి రేషన్ కార్డు లేని వారికి ఇప్పుడైతే అన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. వచ్చే సంవత్సరం నాటికైతే చాలామందికి L2లో ఉన్న వాళ్ళకి అప్పుడే వచ్చే అవకాశం ఉంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి. మరి ఇంకా ఎలాంటి వార్తలు అప్డేట్స్ వస్తాయి మరిన్ని తెలుసుకొని చెప్తాను. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి అయితే చెప్పినాం కదా, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. అప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని పెండింగ్లో ఉన్నాయన్నమాట పట్టాలు, వాటిని పంపిణీ చేస్తున్నారు. ఇంకొన్ని హైడ్రా వాళ్ళకి వెళ్తాయి. హైడ్రా వాళ్ళ కూలిపోయిన పేదలకు కొంతమందికి ఇస్తారు. ఇంకా మిగిలితే చెప్పలేము. కొన్ని L2లో ఉన్న వాళ్ళని కూడా కొన్ని సర్వే చేసి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ మీరు గ్రౌండ్ లెవెల్లో కూడా ఆన్లైన్లో చూడడం కాదు, గ్రౌండ్ లెవెల్లో మీ కాన్స్టిట్యున్సీలో మీ కాంగ్రెస్ లీడర్స్ కానీ కొంచెం టచ్లో ఉండాలి కంపల్సరీ. అట్లనే L1 కేటగిరీకి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఫస్ట్ విడత కాకుండా రెండో విడత కూడా ప్రారంభించారు కదా, ఘనంగా ప్రారంభించిన ఘనంగా మాత్రం నిజంగా క్షేత్రస్థాయిలో అయితే లేదు. చాలా స్లోగా ఉంది. ఇంతవరకు మంజూరు పత్రాలు ఎక్కడ ఇచ్చినట్టు లేదు. మరి తొందరగా ఇస్తారు అంటున్నారు. అయితే తొలి విడతలోనే ఇండ్లు 4.5 లక్షలు అని చెప్పారు. 2 లక్షల వరకు ఇంకా కంప్లీట్ కాలేదు. కొన్ని లక్షల ఇండ్లు కంప్లీట్ అయిన వాటికి కూడా
ఫస్ట్ లాస్ట్ బిల్ అయితే అందలేదనమాట. చివరి బిల్ అందలేదు. చాలామంది అప్పులు చేసినారనమాట. 5 లక్షలు ఇల్లు అవుతుందా? కాదు కదా. 8-10, 12 లక్షల వరకు చేసుకున్నారు. కొన్ని అప్పుల పాలయ్యారు. ఏమైతే అప్పులైతే చేసుకున్నారు. చివరి బిల్ అయితే అందలేదు. అట్లనే కొన్ని కన్‌స్ట్రక్షన్ ఉన్నాయి. ఇంకా మధ్యలోనే నిలిచిపోయి ఉన్నాయి. అది తొలి విడతల్లోనే ఇల్లులు. మనకు చెప్పినంత ఈజీగా అయితే జరగట్లేదు. చాలా కూడా పైరవీలు చాలా కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్ళే ఇచ్చుకుంటున్నారు. నిజమైన పేదలు అర్హులకైతే చాలా అందట్లేవు. L1లో అయితే అందట్లేవు చాలామందికి. ఎవరో కొంత పర్సెంటేజే అందుతున్నాయి. మరి L1 కేటగిరీలో ఇలాంటివి జరుగుతున్నాయి. మరి ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకి సంబంధించి మరో అప్డేట్‌తో మళ్ళీ కలుస్తున్నాను. ఎప్పటికప్పుడు తెలుసుకొని అప్డేట్స్ చెప్తూనే ఉంటాను మన ఛానల్‌లో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ.